ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించనున్నారు. ఈ మధ్య కేసీఆర్ కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటూ ఉన్నారు. కేసీఆర్ ను ఈ రోజు జగన్ పరామర్శించడానికి హైదరాబాద్ వచ్చారు. బేగంపేట్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బంజారా హిల్స్ లోని రోడ్ నెంబర్ 14 లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి జగన్ మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకున్న కేసీఆర్ ను పరామర్శిస్తారు. లంచ్ మీటింగ్ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి తాడేపల్లికి బయలుదేరతారు ఏపీ సీఎం. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మరి కాసేపట్లో పరామర్శించడానికి వెళ్తున్నారు. ఈ మధ్య కేసీఆర్ కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. కేసీఆర్ ను మరి కాసేపట్లో జగన్ పరామర్శిస్తారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హైదరాబాద్ లో ఉన్నటువంటి బంజారా హిల్స్ లోని రోడ్ నెంబర్ 14 లో ఉన్న కేసీఆర్ నివాసానికి మరి కాసేపట్లో జగన్ చేరుకోబోతున్నారు. హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకున్న కేసీఆర్ ను ఆయన పరామర్శిస్తారు. అలాగే దాని తర్వాత లంచ్ మీటింగ్ ఉంటుంది. లంచ్ మీటింగ్ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి తాడేపల్లికి బయలుదేరతారు జగన్. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి జగన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవబోతున్నారు. మరి కాసేపట్లో ఆయన నివాసానికి చేరుకోబోతున్నారు సీఎం జగన్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి కేసీఆర్ నివాసం నుంచి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు మా ప్రతినిధి రాఘవేంద్ర. ఏ టైంకి జగన్ అక్కడికి చేరుకుంటారు? లంచ్ మీటింగ్ తర్వాత మళ్ళీ 2 గంటలకు తిరిగి పయనమవుతారని చెప్తున్నారు. పూర్తి షెడ్యూల్ ఏంటి? బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యేలు బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఉన్నారు. వైఎస్ జగన్ కు స్వాగతం పలుకుతారు. ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా పల్ల రాజేష్ రెడ్డి జగన్ కు స్వాగతం పలికేందుకు బేగంపేట ఎయిర్పోర్ట్ ఉన్నారు. వారితో కలిసి బంజారాహిల్స్ లోని నందినగర్ నివాసానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. దాదాపు మనకు అంటున్న పార్టీ వర్గాల నుంచి అంతున్న సమాచారం ప్రకారం గంట సేపు కేసీఆర్ తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటారని కూడా సమాచారం అవుతుంది. కొద్ది రోజుల క్రితం కేసీఆర్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. కొంత వాకర్ సాయంతో ఆయన నడవడం కూడా మొదలుపెట్టారు. మరో 4 వారాలు పూర్తి స్థాయిలో రికవర్ అయ్యేందుకు అవకాశం ఉన్నట్టుగా డాక్టర్లు చెప్తున్నారు. కొద్ది రోజుల నుంచి కేసీఆర్ ను పరామర్శించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకుంటారు. ఇవాళ అది ఖరారైంది. కొద్దిసేపట్లో నందినగర్ నివాసాన్ని చేరుకుని కేసీఆర్ ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారు. తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవిచూసింది. 2-3 నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా అసెంబ్లీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. తాజాగా ఉన్న రాజకీయ పరిణామాలు, రాజకీయ పరిస్థితులు, జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ సమీకరణలకు సంబంధించి కూడా వాళ్ళిద్దరి మధ్య కొంత చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు పార్టీ వర్గాలకు సమాచారం. దాదాపు గంట నుంచి గంటన్నర పాటు ఆయన కేసీఆర్ తో ఉంటారని తెలుస్తుంది. లంచ్ మీటింగ్ తర్వాత తిరిగి బేగంపేట విమానాశ్రయం చేరుకుని అక్కడ నుంచి అమరావతికి బయలుదేరి వెళ్తారు. మళ్ళీ రైట్ రాఘవేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు ఇప్పటికే సీఎం జగన్. అక్కడి నుంచి బయలుదేరినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 లో ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ ఇంటికి చేరుకోబోతున్నారు. ఆయన్ను పరామర్శిస్తారు. ఆ తర్వాత గంట పాటు ఆయనతో మీటింగ్ ఉంటుంది. లంచ్ మీటింగ్ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి తాడేపల్లి పయనమవుతారు సీఎం జగన్.